చేశారు, 8వ తారీఖు వరకు కాపాడారు. ఇన్ని గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తుంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని దుఃఖపరిచేవారుగా ఉండకూడదని లేఖనాలు యేసయ్య మాటల్లో ఆలోచన చేస్తే చక్కని విషయాలు లేఖనాలతో రాయబడి ఉంటాయి. ఏమంటుందంటే బైబిల్లో యెహోవా ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపరుతూ యెహోవా విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టే ప్రజల విషయమై నేను చాటున ఏడుస్తున్నాను అంటాడు. దేవుడు మానవుడు చూసి ఏడుస్తూ ఉంటే, మానవుడు చూసి కన్నీరు గారుస్తానికి కారణం ఏంటంటే ప్రజలు యెహోవా ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపెట్టి యెహోవా నియమించిన విశ్రాంతి దినమును లక్ష్య పెట్టకుండా దాన్ని పక్కన పెట్టి సొంత కార్యక్రమాల్లో నిమగ్నమైపోతే వారిని బట్టి నా దేవుడు చాటును ఏడ్చాను. ఎందుకంటే నేను నియమించాను విశ్రాంతి దినాన్ని, నా రోజు నా పని చేయకుండా, నాతో ఉండకుండా, నా సన్నిధిలో గడపకుండా సొంత పనులు సొంత కార్యక్రమాల్లో నిమగ్నమై నా నామానికి అవమానకరంగా జీవిస్తున్నాడు మనుష్యుడు. అందుకని నీ విషయమై నా దేవుడు కన్నీరు గారుస్తూ ఉండెను, నీ విషయమై దేవుడు ఏడుస్తూ ఉండెను. ఏడిపిస్తున్నావు దేవుడు, నువ్వు నిన్ను బట్టి దేవుడు ఏడుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏడిపించే స్థితిలో ఉంటే నువ్వు రోజు యేసుక్రీస్తు ప్రభు అంటే ఆదివారం పక్కన పెట్టి ఇష్టానుసార సొంత పనిలో తిరుగుతూ ఉంటే, అయినా కానీ నా దేవుడు నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. లెక్క చేయకపోయిన దేవుణ్ణి, దేవాలయాన్ని, ఆదివారాన్ని పక్కన పెట్టి సొంత పనుల్లో తిరుగుతూ ఉంటే ఏం చేస్తాడు దేవుడు అనుకుంటా ఉంటే, అలాంటి అనుకుంటున్నా కానీ ఏడుస్తూ ఉన్నాడు. కానీ ఆ ఏడుస్తూ కూడా నేను దీవిస్తూ ఉండను. అలాంటి ఏడుస్తూ కూడా నీకు ఒక ఆశీర్వాదకుండా వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఏమిటయ్యా ఆ వాగ్దానం అంటే, నీ దేవుడైన యెహోవా నేను నీతో కూడా వచ్చువాడను. నీ దేవుడైన యెహోవాను నేనే నీతో కూడా వచ్చువాడను. నీతో రావటమే కాదు, నీకు ముందుగా నేను నడుస్తూ ఉన్నాను, నీకు ముందుగా నేను ప్రయాణము చేస్తూ ఉన్నాను, ముందుగా నడుస్తున్నాను. ఎవరి కోసం అంటే దేవుని మాటకు లెక్క లేకుండా, ధర్మశాస్త్రాన్ని లెక్క చేయకుండా, ఆదివారాన్ని పక్కన పెట్టి సొంత పనిలో ఇష్టానుసారంగా జీవిస్తున్నా. కానీ నా దేవుని వాగ్దానం తెలుసా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను దీవిస్తున్నాను. 11 నెలలు దీవించాను నేను, ఇంతవరకు కాపాడుతూ వచ్చాను నేను. ఇప్పుడు కూడా నేను నెలంతా నీతో ఉంటాను, నీతోనే వస్తాను, నీకు ముందుగా నేను సాగిపోతూ ఉంటాను, నీకు ముందుగా నేను నడుస్తూ ఉంటాను. నేను నీకు ముందుగా నడిస్తే కలిగే లాభం ఏమిటి? నీకు ఏమిటి లాభం? నా చూడనాడు, నేను నీ ముందుగా నీకు ముందు నడుస్తున్నాను. నేను దేవుడు నీ ముందుగా నడుస్తూ ఉంటే నీతో వస్తూ నీతో ఉంటూ నీకు ముందుగా నడుస్తూ ఉంటే కలిగే లాభాలు ఏమిటో నేర్చుకున్నాం. మనం పోయిన వారం ఒక భాగాన్ని నేర్చుకున్నాం. దేవుడు నీకంటే ముందుగా నీతో వస్తూ నీకు ముందుగా నడుస్తూ ఉంటే ఏమైందంటే, ఆయన మెట్టగా ఉన్న స్థలాలను, కొండలను సదును చేస్తూ, మార్గాలను సరళం చేస్తూ, నీ ముందుగా నేను సరళికుడిగా మార్గ సరళము చేస్తూ నీ ముందు నేను సరళికుడిగా ఉన్నాను. ప్రతి మార్గాన్ని లోయలు పుడుస్తున్నాను, మెట్లు సరి చేస్తున్నాను. నువ్వు ఎక్కడ మెట్ల తగిలో కొండ తగిలో పడిపోకుండా ప్రశాంతంగా నీ ప్రయాణము కొనసాగించాలని, నీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు అవంతరాలు రాకుండా క్షేమంగా, దీవెనకరంగా, మేలుకరంగా నీవు నీ కుటుంబం సాఫీగా సాగిపోవాలని దేవుడు నీకు ముందుగా సాగిపోతూ నీ మార్గ సరళం చేస్తూ ఉండెను అన్న విషయాన్ని నేర్చుకున్నాం. రెండోది, నీకు ముందుగా నడిచే దేవుడు ఏం చేస్తున్నాడా అంటే, ఆయన చెప్పాడు, నేను నీ చుట్టూ సాతానుడు నీ చుట్టూ ప్రాకారం కట్టాడయ్యో. సాతానుడు
మనిషి చుట్టూ ప్రాకారాన్ని కట్టాడు. ఆ ప్రాకారంలోనే ఉన్నాడు మనుషుడు. ఎందుకయ్యో ప్రాకారం దాటి ఆ ప్రాకారాన్ని దాటి నువ్వు రాలేకపోతున్నావా అంటే అది బలమైందయ్యో. సాతానుడు కట్టిన ప్రాకారము బలముగా ఉంది, దాన్ని నేను పడద్రోయలేకపోతున్నానయ్యో. ఆ ప్రాకారాన్ని సాతాను వేసిన ప్రహరీని లేక ప్రాకారాన్ని పడగొట్టే శక్తి నాకు లేదయ్యా అని చాలా ఏళ్ళ నుంచి సాతాను కట్టిన ప్రాకారములోనే అందులో నుంచి బయటికి రాలేక, సిద్ధాంతములో నుంచి ప్రాకారములో నుంచి లోకములో నుంచి మానవుడు బయటికి రాలేక అందులోనే ఉంటూ సాతాన్నే చూస్తూ దేవుణ్ణి సేవించాలి అనే మనస్సు నీకున్నను. స్వచ్ఛంగా నిజంగా దేవుణ్ణి సేవించే మనస్సు నీకు లేకపోయింది. కారణం ఏంటంటే నీవు సాతాను ప్రాకారం ఉండిపోయావు. దేవుడు అన్నాడు, నేను ముందు వెళ్తున్నాయో, నువ్వు నా కుమారుడవు, నా కుమార్తెవు, నీకు ముందుగా నేను నడుస్తున్నాను. నీ ముందు ఏ ప్రాకారం ఉందో, ఏ సాతాను ఏ ప్రాకారాన్ని కట్టాడో ఆ ప్రాకారాన్ని నేను పడద్రోస్తాను. నీకు ఆటంకమే రాకుండా సాతానుడు నీకు ఎలాంటి ప్రాకారం కట్టాడో, ఏ ప్రాకారంలో నువ్వు బందీగా ఉన్నావో ఆ ప్రాకారమును నేను పడగొడతాను. నీకు ఆటంకమే లేకుండా నీ ప్రయాణంలో నువ్వు గమ్యం చేరే వరకు ఈ సంవత్సరం అంతా పూర్తి అయిన దాకా ఖరాబ్ దేశంలో ప్రవేశించడానికి ఆటంకమే లేకుండా నేను నీ ముందు నడుస్తున్నాను. నేను ఎందుకంటే నీకు చుట్టూ ఉన్న ప్రాకారాన్ని పడగొడతాను. నేను పడగొట్టేసి ఏది ఆటంకం లేకుండా ఉంటా. ఏ ప్రాకారం అయితే, ఏ సాతానైతే నీకు ప్రాకారం కట్టి బంధించేశాడో ఆ ప్రాకారాన్ని నేను పడగొడతా. ఒకవేళ పడగొట్టలేడు అనుకుంటున్నావో లేఖనాలు ఒక మాట, 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4:3-4 చదువుదాం. 3 మేము శరీరదారులమై మేము శరీరాన్ని కలిగి ఉన్నను, నడుచుకొచ్చున్నాను శరీర ప్రకారము. యుద్ధం మేము చేసేది శత్రువు చుట్టూ కంచి వేశాడు, ప్రకారం కట్టాడు, దాన్ని పడగొట్టాలి. మేము శరీరం కలిగి ఉన్నాము, శరీరాన్ని కలిగి ఉన్నాము. మేము సాతానుతో శరీరంతో యుద్ధము చేయలేము, శరీరంతో దాడి చేయలేము. సాతాను మేము వడించాలి. ఎలాగంటే శరీరాన్ని కలిగి ఉన్నాను, కానీ ఈ శరీరంతో నేను సాతాన్ని వడించటం లేదు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, కానీ దేవుని ఎదుట దేవుని ముందు ఏదైతే దుర్గంగా ఉందో, ప్రకారంగా ఉందో, గట్టిగా ఉందో, పడగొట్టలేటువంటి ఆయుధాలుగా ఉన్నాయో వాటిని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలని చాలంత బలము గెలవై ఉండెను. హల్లెలూయా. నా దేవుడు ఇచ్చే శక్తి, నా దేవుడు ఇచ్చే బలము, నాకు ముందు నడిచిన దేవుడు ప్రతిదాన్ని ప్రకారమును పడగొట్టే శక్తి కలిగిన దేవుడు నా దేవుడు. నేను చేయలేకపోవచ్చు, కానీ నాకంటే ముందు నడుస్తున్న దేవుడు ఉన్నాడే, ఆయన అన్నిటినీ దుర్గములను పడగొట్టే చాలంత శక్తి కలిగిన దేవుడు అని లేఖనాల్లో రాయబడి ఉంది. ఎందుకంటే సాతానుడు చుట్టూ కంచి వేశాడు, ప్రాకారం కట్టాడు. సాతానుడు నువ్వు బయటికి రాకోకుండా, యేసుక్రీస్తు ప్రభుల వారి నీవు స్తుతి చేయకోకుండా, నేను బయటికి రానికోకుండా, దేవుని కుమారుడికి వండుకోకుండా చేయటానికి ప్రాకారం కట్టాడు. ఆ ప్రాకారం పడగొట్టాలి. ఎవరంటే దేవుడు అన్నాడు, నేను నీకు ముందుగా వెళుతూ, నేను నీకు ముందుగా సాగి పోతూ నీ చుట్టూ ఉన్న ప్రాకారాన్ని నేను పడగొట్టేస్తాను. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13 చదువు. ప్రాకారమును ఒక చదవండి. ప్రాకారం పడగొట్టువాడు ఎవరంట? నీ చుట్టూ ఏ ప్రాకారం ఉందో, నీ చుట్టూ ఏ ప్రాకారం ఉందో ఆ ప్రాకారమును పడగొట్టేయటానికి చుట్టూ సాతానుడు కంచి వేశాడు, ప్రాకారం కట్టాడు. ప్రతి మనుషుడు ప్రాకారంలో ఉంటున్నాడు. ఆ ప్రాకారం కట్టబడి ఉంది. నీ చుట్టూ ఏ ప్రాకారం ఉందో
ఆ ప్రాకారాన్ని పడగొట్టేసి అడ్డే లేకోకుండా చేయటానికి నీ చుట్టూ ఉన్న ప్రాకారమును అడ్డు లేకుండా చేసి ఆ ప్రాకారాన్ని పడగొట్టడానికి నీకు ముందుగా ప్రాకారం పడగొట్టువాడు నీకు ముందుగా పోతున్నట్ట. నీ ముందుగా నువ్వు చేయలేవని నువ్వు పడగొట్టలేకపోవచ్చు, కానీ ఆయన ప్రజలు, ఆయన పిల్లలు అనబడే మనము దాన్ని పడగొట్టలేకపోతే, ఒకవేళ నీ పక్షంగా నా దేవుడు నడుస్తూ అంటాడు, నేను సాతానుడు నీ చుట్టూ కట్టిన ప్రాకారము పడగొట్టే శక్తి నీకు లేకపోతే నేను నీ దేవుడను, నేను దేవుడను, నీతో కూడా వచ్చేవాడు నేను, ఇప్పుడు దాకా నీతో వచ్చాను నేను, ఇక ముందు కూడా నీతోనే వస్తాను నేను, నీకు ముందుగా నేను నడుస్తున్నాను. నేను నడుస్తూ నీ చుట్టూ ఉన్న ప్రాకారాన్ని, ఎందుకయ్యా నా ముందు నువ్వు నడుస్తున్నావయ్యా, ఎందుకు నాకు ఎలకబెట్టి నాకు ముందుగా నడుస్తూ ఉంటే ఆ దుష్టుడు వేసే అగ్ని బాణములు నీ మీద పడకుండా ఉండాలంటే నేను నీకు ముందుగా నేను సాగిపోతూ ఉన్నాను. సాగిపోతూ ప్రతి ప్రాకారమును నేను పడగొట్టడానికి, ప్రాకారం పడగొడితేనే క్రైస్తవుడు స్వేచ్ఛ, ప్రాకారం పడగొట్టి పెడితేనే యేసుక్రీస్తు ఎదుకు పరిగెత్తుకుంటూ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని దేవుడు చెప్పాడు, ఇంతవరకు ఒకవేళ నీ చుట్టూ ప్రాకారం కలిగి ఉంటే 2024 సంవత్సరం వరకు నీ చుట్టూ కంచి వేసి కాపు చేస్తూ ఆ సాతానుడు ప్రాకారం కట్టి ఉంటే, అది పడగొట్టలేకుండా అంత గట్టిగా ఉంటే, నేను నీకంటే ముందుగా నడుస్తూ నీ ప్రాకారమును, నీ చుట్టూ వేసిన ప్రతి ప్రాకారాన్ని నేను పడగొట్టుకుంటూ వెళుతూ నీ మార్గాన్ని నేను సరళము చేసి దీన్ని కాపాడుతూ ఉంటా, నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటా. ఏ సాతానుడి కుటుంబం మీద దాడి చేయకోకుండా ఏది నీకు ఆటంకంగా ఉందో ప్రతి ఆటంకాన్ని నేను పడగొట్టేస్తున్నాను. ప్రాకారాన్ని పడగొట్టడానికి నీకు ముందు నడుస్తున్నాను నేను అని చెప్పి లేఖనాల్లో రాయబడింది. అదే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 1 చూద్దాం. యెషయా, ఆ దినమున యోధా దేశములు జనులు ఈ కీర్తన పాడుదురు, బలమైన పట్టణం ఒకటి మనకున్నది. ఇప్పుడు దాకా ఏముందంటే మన దగ్గర ఏ ప్రాకారం ఉంది? సాతాను కట్టే ప్రాకారము ఉంది. దేవుడు నీకు ముందు, నీకంటే ముందు సాగిపోతూ సాతాను కట్టిన ప్రతి ప్రాకారాన్ని పడగొట్టేశాడు. ఇక మళ్ళీ సాతాను ఏ ప్రాకారాన్ని నీ కట్టుకోకుండా, మళ్ళీ నిన్ను సాతాను పాడు చేయకోకుండా నీ చుట్టూ నా దేవుడు కొత్త ప్రాకారము కట్టాడు. ఇక్కడ ఆయన ఏమంటే, ఇప్పుడు దాకా నీ చుట్టూ సాతానుడు కట్టిన ప్రాకారం ఉంది, దాన్ని ఎవడు పడగొట్టలేకపోయాడు. నేను నీకంటే ముందుగా సాగిపోతూ సాతాను కట్టిన ప్రతి ప్రాకారాన్ని పడగొట్టేస్తూ మళ్ళీ నీకు ఎలాంటి ఇబ్బంది కలక్కోకుండా నీ చుట్టూ నేను రక్షణ, చుట్టూ నేను రక్షణ అనే ప్రాకారము కట్టుచున్నాను. నేను నీ చుట్టూ నేను రక్షణ అనే ప్రాకారాన్ని కడుతున్నాను. నీకు నుంచి రక్షణ ప్రాకారం ఉంటావు, నీవు ఇక నుంచి క్షేమంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు, మేలుకరంగా ఉంటావు. ఎందుకంటే నేను నీ ముందున్న ప్రాకారాన్ని పడగొట్టేశాను, అది సాతానుది. ఇక నీకు కీడే రాకుండా, అపాయమే రాకుండా నువ్వు సంతోషం ఉండాలంటే నీ చుట్టూ నేను రక్షణ అనే ప్రాకారాన్ని కట్టాను. అందులో నీవు ఎల్లవేళలా ఎల్లకాలము సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, నెమ్మది కలిగి ఉంటావు. నీ కుటుంబము, నీవు, నీ భర్త, నీవు, నీ భార్య, నీ బిడ్డలు సమస్తము కూడా క్షేమంగా ఉంటారు. ఎలా అంటే నీ చుట్టూ నేను రక్షణ అనే ప్రాకారము కట్టా, అందులో ఉండటానికి నేను నీకు ముందు నడుస్తున్నాను. నేను ముందెళ్తూ దాన్ని పడగొట్టేసేసి నీ కోసం నేను కొత్త ప్రాకారం, అదేంటంటే రక్షణ అనే ప్రాకారాన్ని కట్టారు. అందులో మీరు క్షేమంగా ఉందరుగాక, అందులో మీరు క్షేమకరంగా ముందు సాగిపోతారని నేను మీ కొరకు రక్షణ ప్రాకారము
కట్టారని లేఖనాల్లో రాయబడింది. అదే యెషయా 60 అధ్యాయం 18 చూద్దాం. 60 అధ్యాయం 18 వచనం. యెషయా గ్రంథం 60:18. ఇంకను ఈ దేశమును ఇక్కడ నుంచి నీ కుటుంబంలో, నీ దేశములో, నీ ఇంటిలో, నీ వంటి మీద, అక్కడ మాటలై దేశములోను, నీ కుటుంబంలోను, నీ వంటి మీద, ఇదంట నీ ఇంటిలో, నీ వంటిలో, నీ దేశములో, చదువు, ఇకను నీ దేశమున ఇప్పుడు దాకా బలత్కారంతో సాతాడు ప్రాకారం కట్టాడు. ఇప్పుడు దాకా బలత్కారంతో సాతాడు మీద పెత్తనం చేశాడు. సాతాను కింద జీవిస్తున్నాం. ఇంతవరకు అపవాది కింద, సాతాను ప్రభుత్వం కింద నువ్వు జీవిస్తున్నావు. సాతాడు నిన్ను బలవంతంగా పరిపాలన చేస్తున్నాడు. ఇక్కడ నుంచి నీ ప్రాకారం పడగొట్టేశాను నేను. సాతాను కట్టిన ప్రాకారం పడగొట్టేశా. రక్షణ నీకు ప్రాకారంగా ఉంచాను నేను. ఇక్కడి నుంచి నీకు నీ దేశంలో బలత్కారము అనే మాట వినపడదు. నీ సరిహద్దులను పాడు అనే మాట కానీ, నాశనం అనే మాట కానీ నీకు వినపడదు. బలత్కారం కానీ, నాశనం అనే మాట కానీ, పాడైపోయింది అనే మాట కానీ, తెగులు వచ్చింది, నష్టం వచ్చింది అనే మాట నీకు వినపడదు. అంత క్షేమమే, అంత క్షేమమే, అంత సంతోషమే. ఎందుకంటే నేను నీ చుట్టూ రక్షణ అనే ప్రాకారం కట్టాను. నీతో నేను ఉంటున్నాను నేను. యేసు ప్రభుల వారు నీతో ఉంటే, నీలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే అంత క్షేమం, అంత దీవెనే. ఇక నుంచి బలత్కారం అనే మాట కానీ, నాశనం అనే మాట కానీ, పాడైపోయాము అనే మాట కానీ ఇక రాదు, వినపడదు. అమ్మా, రక్షణే నీకు, ఇక్కడి నుంచి రక్షణే నీకు ప్రాకారము. రక్షణ అంటే యేసు అనే నేనే నీ చుట్టూ ప్రాకారంగా, కంచిగా, గోడగా ఉండి ప్రతిరోజు నిన్ను సంరక్షిస్తాను, నిన్ను కాపాడుతాను. ఇక్కడ నుంచి నేను నీకు ప్రాకారంగా ఉంటే, ఇక్కడ నుంచి రక్షణే నీకు ప్రాకారంగా ఉంటే నీ కుటుంబంలోకి ఏ నష్టం లేదు, ఇబ్బందే లేదు, ఏ కరువు లేదు, ఏ ఇబ్బంది రాదు. ఎందుకంటే ఆ మాట వినపడదు నేను నీకు ప్రాకారంగా ఉన్నాను. యేసు ప్రభువు వారు నీతో ఉంటున్నాడు. యేసు ప్రభు చుట్టూ ఉన్నాడు. రక్షణ నీకు ప్రాకారంగా ఉంది కాబట్టి, ఈ రక్షణ ప్రాకారం ఉంటే నీ చుట్టూ రక్షకుడు అనబడే యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రాకారంగా ఉంటే, నీతో ఉంటే, నీలో ఉంటే, నీ ఇంట్లో ఉంటే ఏది నష్టం నీకు రాదు, ఇబ్బంది లేదు. లేదయ్యా కష్టాలు ఉండాలి, నేను ఇబ్బందులో ఉన్నాను అనుకోకుండా నేను నీతో ఉండి అన్నిటినీ తొలగించేసి సంతోషకరమైన జీవితాన్ని నేను నీకు ప్రకటన చేస్తున్నా. ఎలాగంటే నేను నీతో ఉంటాను, నీ గృహంలో ఉంటాను, నీ చుట్టూ ఉంటాను. ఎలా ఉంటావంటే రక్షణ ప్రాకారంగా ఉంటాను. రక్షణ ప్రాకారంగా మీతో ఉంటాను నేను. ఏ కీడు, ఏ నష్టము, ఏ దిగులు, ఏ చింత నీకు రానికోకుండా నేను సంరక్షకుడిగా ఉంటున్నాను. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5 చూద్దాం. జకర్యా 2:5. నేను దాని చుట్టూ, ఇక్కడి నుంచి ఒకటేమో రక్షణ ప్రాకారంగా ఉంటాట, ఒకటేమో రక్షణకి ప్రాకారంగా ఉంటుంది, రెండోది దాని చుట్టూ నేను అగ్ని ప్రాకారంగా ఉంటా. నీ కుటుంబం చుట్టూ యేసయ్యగా ప్రేమండి మనిషి పట్ల ఎంత ఉందో గమనించాలి. మానవుడవు సాతాను బంధాకాల్లో ఉండి స్వేచ్ఛ లేక కష్టాల్లో నష్టాల్లో మురిగిపోతుంటే, సాతాడు నీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో నష్టపరుస్తూ ఉంటే, నా యేసు అన్నాడు, నేను నీకు తండ్రిని, నిజమాడను, నేను పెంచేవాడను, పోషించేవాడను, నీ దేవుడని నేను. ఇప్పుడు దాకా నీవు చుట్టూ సాతాను ప్రాకారం ఉండేవో, ఇది గురించి నేను దాన్ని పడగొట్టేస్తున్నా. రక్షణే నీకు
ప్రాకారంగా ఉంటుంది. అంతేకాకుండా నేను చుట్టూ మరలా నీ ఇంట్లోకి నీలోనికి సాతాను ప్రవేశించకుండా, సాతాను కార్యాలు ప్రవేశించకుండా నేను అగ్ని ప్రాకారంగా ఉంటాను. ఏదైనా ఇబ్బందా, కష్టమా, నష్టమో, శోధన, అది ఆర్థిక ఇబ్బందో, శారీరక ఇబ్బందో, ఏదైనా నీలోనికి రావాలంటే నన్ను దాటుకొని లోనికి రావాలి. నన్ను దాటుకుని లోనికి రావాలి. దాటడానికి వీలు లేదు. ఎలాగంటే నీ ఇంటి చుట్టూ నేను అగ్ని ప్రాకారంగా ఉండా. నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండా. వాడు వస్తే, ఏదైనా వస్తే నీ మీద పడిపోతూ ఉంటే నేను అగ్నిగా ఉండి కాల్చేస్తూ ఉంటా, రక్షిస్తూ ఉంటా. నీకు అంత క్షేమమే. ఆ యేసయ్య అభయం వాగ్దానం, ఇంతవరకు కాపాడా నిన్ను, ఇక ముందు కూడా నెలంతా నీతోనే ఉంటా, నీ ముందే ఉంటా, నీతో కలిసి ఉంటా, నీ ముందు నడుస్తూ మార్గాలు సరళము చేస్తూ ఉంటా. నీకేదైతే ఆటంకం ఉంటే ప్రతి ప్రాకారాన్ని పడగొట్టేస్తూ ఉంటా. ప్రాకారం పడగొట్టేసి ఏది తిరిగి లోనికి, ఏ దుష్టుడు, ఏ కీడు, ఏ నష్టము నీ ఇంట్లోకి రాకుండా నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, కాపు చేస్తూ ఉంటాను, కాపాడుతూ ఉంటాను. నేను నీ చుట్టూ ఉంటే నీకు అంతా క్షేమంగా ఉంటావు, ముందుకు సాగిపోతూనే ఉంటావు. విజయవంతమైన క్రైస్తవ జీవితం కలిగి విజయాన్ని పొందుకొని నా దేవుడు నా చుట్టూ కంచి వేసి కాపు చేస్తూ నాకు ఎలాంటి కీడే రాకుండా కాపు చేస్తున్నాడైనా కాపాడుతున్నాడని సంతోషంగా నువ్వు ముందుకు సాగిపోయేవారుగా ఉంటారయ్యా. అది నేను నీతో ఉంటున్నాను, నీ ముందుంటాను అని చెప్పాడు. ఒకటేమో దేవుడి ముందు నడుస్తూ మార్గాన్ని సరళం చేస్తా అన్నాడు. రెండోదేమో నీ ముందు నడుస్తున్నాను, నీ చుట్టూ కంచాను, దాన్ని ఆ ప్రాకారాన్ని పడగొట్టేసి నేనే ప్రాకారంగా మారిపోయి నిన్ను కాపు చేస్తాను అని చెప్పాడు. మూడోది, నేను నీకు ముందుగా నడుస్తూ రహస్య స్థలములలో ధనాన్ని నీకు ఇస్తా. ఏంటట? రహస్య స్థలముల్లో ధనం ఉంది. ఎవరి కోసం ఉంచాడంట ఆ ధనాన్ని? రహస్య స్థలాల్లో ఉన్న ధనం ఉందట. ఆ ధనాన్ని ఎవరికి ఉంచాడు? యూదుల ఆచారం ప్రకారంగా తండ్రి బతికుండగా ఆస్తులు పంచడం. యూదుల ఆచారం ప్రకారంగా తండ్రి బతికుండగా ఆస్తులు పంచడం. వీళ్ళనామా రాస్తారు. వీళ్ళనామా రాసి ఆస్తులను ఆయన చనిపోయినాక అది బయట పెడతారు. అదే ఆ క్రమంలో ఆయన ఏమనంటే, నీ కోసం ఎవరైతే ఆ ఇంటిలో ఏ కుమారుడైతే ఎక్కువగా ఆయన ప్రేమిస్తున్నాడో, యూదా ఆచారంలో ఏ కుమారుడైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడో ఆ కుమారుడికే రహస్యమైన ధనాన్ని ఇస్తాను నేను. వారి కోసం నేను రహస్యంగా కొంత ధనాన్ని, ఆస్తిని దాచి ఉంచా. మన కుటుంబాలు ఎలా ఉంటుంది? మన కుటుంబం ఇద్దరు పుట్టి అనుకోండి, ఒకళ్ళే ఎక్కువ ప్రేమిస్తాడు, ఒకళ్ళ నాన్న ప్రేమిస్తాడు, వాళ్ళ అమ్మ ప్రేమించింది. ఈ పాపం అన్ని అప్పటి నుంచి ఉంది. పాపం అది. నీకు ఆ ముగ్గురు పుట్టిని, నలుగురు పుట్టిన ఇద్దరికే పుట్టారు కదా, నలుగురు నీకే పుట్టారు కదా. నలుగురు సమానంగా చూడాలి. తల్లి కానీ తండ్రి కానీ సమానంగా ఆస్తులు పంచాలి, సమానంగా ప్రేమించాలి, సమానంగా దీవించాలి. ఏ ఒక్కడికి ఎక్స్ట్రా ఎక్కువని యూతాచారంటి జ్యేష్ఠ కుమారుడికైతే 2 వాటాలు రావాలంటారు. అది లేఖనైనా సరే అది పెద్ద కొడుక్కి 2 వాటాలు ఇవ్వాల్సిందే అనేది ధర్మశాస్త్రం ఆచారం. ఇక్కడ ఏంటంటే ఆయన రహస్య వాటా కాదు, ఇది వాటా కాదండి. ఒక కుమారుడికి ఒకరి కోసం రహస్యంగా అర్థంగా నీకు తెలియనటువంటి డబ్బుని, ధనాన్ని దాచించా. నీకు తెలియని ధనాన్ని, డబ్బును నేను దాచి ఉంచా. ఎవరి కోసమయ్యో ఆ ధనం? ఎవరి కోసమయ్యో ఆ డబ్బు? అంటే ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నన్ను వెతుకుతారో, నేనే దేవుణ్ణి, ఆయన నా తండ్రి అని గ్రహించుకుంటారో, ఆ తండ్రి వాక్కు లోబెడతారో, ఆయనకు లోబడి జీవించే వారి కోసం నీ కొరకు రహస్య స్థలాల్లో ధనాన్ని దాచి ఉంచారయ్యాను, అది నీకు ఇస్తానయ్యాను. ముందెందుకు వెళ్తున్నావయ్యా అన్నాడు యేసయ్యని. యేసు ప్రభు,
నాకు ముందుగా ఎందుకు నడుస్తుంటే అక్కడయ్యా నీకోసం రహస్య స్థలాల్లో రహస్యమైన ధనాన్ని దాచాను నేను. నువ్వు అక్కడికి వచ్చే లోపల, నువ్వు ఆడకి వచ్చే లోపల నీకంటే ముందు నేను ఆడకి వెళ్ళి ఆ ధనాన్ని నీకు ఇస్తానయ్యా. నేను ఎవరికయ్యా? నాక, అన్నీక, అక్కకంటే యేసయ్య అన్నాడు, నన్ను ఎవడో ప్రేమిస్తే వాడికి, నన్ను ఎవరు ఎదిగితే వాళ్ళకి. బైబిల్ యెషయా గ్రంథం 45:2-3. యెహోవా నేనే, నేను యెహోవానని, నేను దేవుణ్ణని నీవు తెలుసుకోనట్లుగా. అంటే ఇప్పుడు నాకేంటి? మనుషులకు దేవుని విలువ తెలియట్లా. అక్రంగానో సక్రంగానో సంపాదిస్తున్నాం మేము, ధనవంతులు అయిపోతానుకుంటున్నాడు. కానీ ఈ డబ్బు, ఈ ధనము, ఈ ఆస్తిని దేవుడు మాకు ఇచ్చాడు అని ఏ మానవుడు అనుకోవట్లట. అందుకని యేసయ్య నేనే దేవుణ్ణి, నీ సంరక్షకుడను, నీ ప్రేమిస్తున్న వాడు నేను, నీ కోసం కొంత ఆస్తిని దాచారయ్యా, నీకోసం కొంత ధనాన్ని దాచారని అని నీవు తెలుసుకోవాలని. అంటే ఏం తెలుసుకోవాలి మనం? నా డబ్బు అంతా అయిందేనయ్యా, నా డబ్బు అంతా అయింది. మనం ఏమంటాం? మా డబ్బు అయ్యా, మా పొలం అయ్యా, మేము పండించుకుంటామయ్యా, మాదయ్యా అంటున్నావు. నువ్వు నీది కాదు. నీకంటే ఏం లేదు. నీ ఉద్యోగం దేవుంది, నీ పొలము దేవుంది, నీ పంట దేవుంది, నీ అందము దేవుంది, నీ బలము దేవుంది. నీదంటే ఏమి లేదు. ఒక వ్యవసాయం నువ్వు లోకంలో. ఈ వ్యవసాయుడు మనిషిని యేసయ్య ప్రేమించాడు. అనామకుడు మనిషిని యేసయ్య ప్రేమించాడు. యేసయ్య దీవించాడు. నేను దీవించి ఎంతంటే ఆస్తికర్తను చేశాడు, ఆస్తికర్తగా చేశాడు. ఎక్కడ ఈ డబ్బయ్యో? నువ్వు గొప్పడు కాదు. నిన్ను ప్రేమించాను నేను, నీ బిడ్డను ప్రేమించాను నేను, నీ భార్యను ప్రేమించాను నేను. ప్రేమించి డబ్బు సంపాదించే వారికి చేశాను నేను. అది నాది. మరి నువ్వేం చేస్తున్నా అంటే మనకేంటంటే ఇదంతా ఆయన వల్ల కలిగింది. నేను బాగుండాలంటే, నేను ఆస్తి కలిగి ఉండాలంటే, ఈ ఆస్తికి కర్త ఎవరంటే దేవుడే, ఆయనే నాకు ఇచ్చాడని తెలుసుకోలేదు నువ్వు. అందుకేమన్నా ఇప్పుడు చదవమాకని నేను చదవమ్మా. పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడైనా నేనే అని, నీవు పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడను నేనే అని నీకు అర్థమైనట్లుగా, నువ్వు ఎరుగునట్లుగా నీ తెలుసుకోవాలని. చదవమ్మా. అంధకార స్థలములలోని రహస్యస్థలములోను మరుగైన ధనాన్ని ఎవరికి ఇస్తా అంట? వాళ్ళు చదవటం, మీరు చదివే దానిలో నాకు పోతుంది. అంధకార స్థలములో ఉంచిన నిధులను నేను నీకు ఇస్తా. ఎందుకు ఇస్తావయ్యో? ఇది బాగా అర్థం అవ్వాలి మీకు, ఇది బాగా అర్థం అవ్వాలి మనకి. యేసయ్య అన్నాడు, నేను నీకు ముందుకు నడుస్తున్నాను నేను అన్నాడు. ఎందుకు నడుస్తున్నావయ్యో? ఏంటంటే, అయ్యా నన్ను ప్రేమించావు కదా, నన్ను ప్రేమిస్తున్నావు కదా, నమ్ముకున్నావు కదా, నా కుమారుడు కదా, నా కుమార్తె కదా, నా విశ్వాసు కదా, నన్నే కలిగి ఉన్నావు కదా. నీకోసం నేను కొంత ధనాన్ని, కొంత డబ్బుని దాచి ఉంచాను నేను. అది నీకు ఇవ్వాలని మీకంటే ముందుగా నేను నడుస్తున్నానయ్యా. నడిచి అంధకారములో రహస్యంగా ఉంచబడిన నిధిని నేను తెచ్చి నీకు ఇస్తానయ్యా. అది నీకోసమయ్యా, నీకోసం దాచించానయ్యా. ఎందుకు? నా కోసం అంత డబ్బు ఇచ్చావయ్యా, నా కోసం అంత డబ్బు ఇస్తున్నావు ఎందుకయ్యా అంటే, ఆయన అన్నాడు, నీవయ్యో తల్లి గర్భంలో పుట్టిని వలుకొని వాక్యాన్ని భయపడ్డావయ్యో, వాక్యం విన్నావయ్యో, నా లోబడ్డావయ్యో, నన్ను ప్రేమిస్తున్నావయ్యో. యేసయ్య దేవుడు నన్ను ప్రేమించాడు. నా కోసం కలవరి సిలువలో ప్రాణము పెట్టి నన్ను ప్రేమించి నా కొరకు ఎంతో గొప్ప కార్యం యేసయ్య చేశాడయ్యని నన్ను ప్రేమిస్తున్నావయ్యా. నువ్వు నన్ను గుర్తెరిగావయ్యా నువ్వు. కాబట్టి నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి రహస్యంగా ఉన్న ధనం, అంధకారములో ఉన్న ధనము
నేను నీకోసం దాచి ఉంచానయ్యా, అది నీకోసమే. నీకు ఇవ్వబోతున్నా నేను ఈ సంవత్సర కాలంలో ఆ ధనాన్ని. ఇంతవరకు ఏ ధనం దాచి ఉంచానో, రహస్యంగా ఉంచానో, మరుగుపెట్టి ఉంచానో ఆ ధనాన్ని నీకు ఇవ్వబోతున్నాను నేను. ఎందుకంటే నన్ను ఎవరు ప్రేమిస్తారో వారికి దాన్ని దాచి ఉంచా. సామెతలు 8:18. సామెతలు 8:18. గంట తీస్తారు మళ్ళీ పోటీ ఇందులో. ఐశ్వర్యమును ఘనతను స్థిరమైన కలిమియు నా దగ్గర ఉన్నది. అది అది కొంచెం పైన కూడా చదువు. నన్ను ప్రేమించు వారికి నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి దాన్ని కనుగొందురు. వారి కోసం ఐశ్వర్యము ఘనతలు స్థిరమైన కలిమి నా ఇంట దాచి ఉంచా. ఎందుకంటే నీకు ఇవ్వాలని. అదే 21వ వచనం చదువుదాం. నన్ను ప్రేమించు వారందరినీ నేను ఆస్తికర్తలు చేయబోతున్నా. హల్లెలూయా చెప్పండి సరి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పట్లేదు, అర్థం ఏంటి? మా డబ్బు లేదా? మా డబ్బు ఉంది. మేము డబ్బు ఉండేవాళ్ళకి మేము అక్రమ సంపాదన కూడా డబ్బు అక్రమంగా సంపాదించేస్తున్నాం కదా. భక్తి లేకపోయినా భయం లేకపోయినా సంపాదించాం కదా. మా డబ్బు ఉంది కదా, ఇంకా ఆడిచ్చేది మా డబ్బు ఏందని కాదు అని ఉండ మీకు. విజయలక్ష్మి అంతేనా? కాదు. నీకు ఎంత ఉందా? యేసే ముందు 0. ఒక వ్యక్తి యేసు ప్రభుల వారు దీవిస్తేనే ధనవంతుడు. యేసు ప్రభుల వారు దీవిస్తేనే డబ్బు ఉండేవాడు. నేను చెబుతా, నేను ఒక ప్యాంటు ఒక చొక్కాతో ఇంట్లో బయటకు వచ్చా సేవ కోసం. నా భార్యకి ఒకే చీర, ఒకే జాకెట్టు, 2 డ్రెస్ లేదు. ఇక ఒక డ్రెస్తో సేవ ప్రారంభించాము మేము. ఒక డ్రెస్ తోటే సేవను ప్రారంభించాము మేము. నా భార్యకి కడుపు నిండా భోజనం పెట్టలేకపోయా చాలా సంవత్సరాలు. నా భార్య గర్భవతిగా ఉంటే తింటకు పోలేదు. నాకు వారం రోజులు కిందే పడుకునే వాళ్ళ మంచం లేక, కిందే పడుకున్న మంచం లేక నా భార్య ప్రసవించి వెళ్ళొచ్చేసింది. రోజు ట్యాబ్లెట్లు లేవు, హాస్పిటల్ లేదు, మందు లేదు, ఏమీ లేవు. కిందే పడుకుంటే నా భార్య బాధ చూడపోతున్నాడు. అయ్యా నా భార్య ఇచ్చావు నువ్వు, ఆయన కడుపుండా భోజనం కూడా పెట్టలేకపోతున్నాడు. నేను ఏంటే నాకు స్థితి ఏంటయ్యో, నిన్ను ఎరిగాను కదా, నమ్ముకున్నా కదా ప్రభువా, ఇలా అవమానం చేస్తావా అని అడిగితే వర్షం వస్తూ ఉంది. అప్పటికి 4 days నుంచి నేను ప్రార్థన చేస్తా ఉన్నా. అప్పుడు 4 రోజులది అన్నం తిని మేము అన్నం వండుకుని తిని నా భార్య గర్భవతి చాలా బాధపడిపోతుంది పాపం. నా దేవుడిని అడిగా, అయ్యా ఎందుకు అవమానపరుస్తావా అని అడిగా. ఆ రోజు స్టార్ట్ అయింది నా దేవుడు నాకివ్వటం. ఆ రోజున స్టార్ట్ అయింది నా దేవుడు నాకివ్వటం. నేను దర్శనం మోకాలేసి దర్శనం చూస్తున్నా. ఆ దర్శనంలో ఒక గూడు రిక్షా మా ఇంటికి వస్తూ ఉంది. ఆ రిక్షాలో పచ్చ చీర కట్టుకున్న ఒక ముసలమ్మ కూర్చుంది. నేను ఆమెన్ అని లేచేటప్పుడు ఆ రిక్షా మా ఇంటి దాగుంది. ఒక ఆమె దిగింది. ఆమె వచ్చి అంది, అయ్యారండి అయ్యా నేను 4 నెలల నుంచి నేను ఊళ్ళో లేనయ్యా, మా అబ్బాయి మిలిటరీలో ఉన్నాడు, ఆడికి వెళ్ళిపోయాను, గుడికి రాలేదు, చందా ఇవ్వలేదు, ఏం చేయదయ్యా. ఇగురయ్యా నేను 2 బస్తాల వడ్లు మరాడిచ్చానయ్యా, 2 బస్తాల వడ్లు మరాడిచ్చానయ్యా, తీసుకోయ్యా. 2000 ఆ రోజు 30 సంవత్సరాల క్రితం సంగతి ఇది. 2000 రూపాయలకు ఇచ్చింది. ఆ 2000 ఆ 2 బస్తాలు ధాన్యంతో ఇప్పుడు పోల్చుకుంటే అప్పటి నుంచి నా దేవుడు నన్ను హెచ్చింది ప్రారంభించాడు. 1,00,000 ఖర్చు చేసి పడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు నేను చేయించేవారుగా నాకు ఏది మా అమ్మ మాపించింది కాదు, నాకు ఏది మా అమ్మమ్మ ఇచ్చింది కాదు. నా దేవుడు నన్ను ప్రేమించి ఆస్తికర్త చేశాడు. ఎంత విస్తారమైన సంపద, విస్తార డబ్బు నాకు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు అక్కడున్నవన్నీ నా దేవుడు ఇచ్చినయే. ఒక కట్టు బట్టలతో, ఒక ప్యాంటు చక్కాతో ప్రారంభించి నా జీవితానికి ఇంత స్థితి ఎక్కడంటే నేను ఆయన ప్రేమిస్తున్నాను. అయ్యో ఆయన కోసం జీవిస్తున్నాను, నేను ఆయన కోసం బతుకుతున్నాను, నేను నా ప్రేమిస్తున్నాను. ఎక్కడ ఎవరిని డబ్బు అడగను, నేను చంద అడగను, నేను చంద కోసం బాధ చేయను, ఎవరికి దేహం చేయి చాచను. నేను ఇస్తే తీసుకుంటా లేకపోతే లేదు, ఇస్తే తీసుకుంటా లేకపోతే లేదు. ఎవరికెళ్ళి చేయగట్టుకుని కళ్ళు కార్చని ఏడవ నేను డబ్బు చేయని, డబ్బు అవసరం నాకు. నా దేవుడే ఆస్తి, నా దేవుడే ఆస్తి.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా చేపట్టుకుని పైకెచ్చిన దేవుడు, చాలా చాలా ఎత్తుకి నా దేవుడు నడిచించాడయ్యా. అందుకే నేను తింటున్నా, ఇంకోటికి ఇస్తున్నా. బైబిల్ సండే కంటే రూపాయలు పోయి మీరు ఎందుకని? ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నా దేవుడు నీకు? ఏం చేయట్లేదా? చేస్తున్నాడు. కానీ విశ్వాసఘాతుకులుగా ఉండా మనం. నేను అంటాను, నేను నా దేవుడు అండి తింటాకి పోలేదు, నన్ను కోటేశ్వరుని చేశాడయ్యా. ఎలా? అదంతా నాదంతా కలిసి సమస్తం. నేను నీకు సోఫా తెచ్చింటో, నేను మా ఇంట్లో ఒక సోఫా తెచ్చాను, కొత్త సోఫా. ఒక అక్క వచ్చి మా ఇంటికి అడిగారండి, నేను నీకు ఏమని ఇవ్వాలనుకుంటున్నా అయ్యా అంది. నువ్వేమి ఇవ్వదు చెప్పాను. ఏమీ ఇవ్వద్దమ్మా నాకు, అది తీసుకొని నేను చెప్పా. నాకంటే ముందుగా ఆమె షాప్కి వెళ్ళి సోఫా కొని నాగార్జున పిలిచి అందులో పంపించింది. మన ఊర్లోనే, ఎక్కడో కాదు, జుట్టుగా ఆ లక్ష మీరంతా ఉండదా కదా. ఆవిడ చాలా పేదరాలు, చాలా. వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడు కూర్చోకి ఇష్టపడను నేను. వాళ్ళ ఇంటికి వెళ్తే కూర్చోకి ఇష్టపడను నేను. ఆమె 20,000 పెట్టి సోఫా చింటి పెట్టి నాకు. నేను అడగలా, ఈ మళ్ళా నీకు ఇవ్వాలనుకున్నా అయ్యా నేను అంది. ఇలా వస్తా దేవుడు ఇస్తాడు మనకి. దేవుడితో ఉంటే, దేవుడు కలిగి ఉంటే, దేవుడు కలిగి ఉంటే అన్ని దీవులే. జుట్టుగా ఉండకూడదు, నువ్వు యేసుతో ఉండు అన్నాడు. ఎవరి కోసమయ్యా డబ్బు అయ్యా అంటే నీ కోసమయ్యా. ఎందుకంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావయ్యా, నీవు నేను ఎరుగున్నావు, నీవు నన్ను నమ్ముకున్నావు, నువ్వు నా కొరకే జీవిస్తున్నావు కాబట్టి డబ్బంతా నీ కోసమే. అంటే ఎవరు లోకంలో దేవుని కలిగి ఉంటే, దేవుని కొరకు జీవిస్తూ ఉంటే, యేసయ్యలో యథార్థంగా నమ్మకంగా భక్తిగా యేసు క్రీస్తు ప్రభుని కలిగి ఉంటే ఆస్తంతా నీకే. నీవు నీ కుటుంబం దీవించబడును గాక. మీ కుటుంబాలు, అన్ని కుటుంబాలు క్షేమకరంగా వర్ధిల్లును గాక. అన్ని కుటుంబాలకి ఆ దేవుడు దాచిన ధనము మీకు అందరికి వచ్చును గాక. అది నా యేసయ్య ప్రేమ. ఎవరి కోసం అయ్యా అంటే, నేనయ్యా మీకోసం, నన్ను ప్రేమించే వారి కోసం నేను దానిని దాచి ఉంచానయ్యా. నన్ను ప్రేమించే వారి కోసం దాచి ఉంచాను. ఎందుకు దాచి ఉంచావంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావయ్యా, నా కుమారుడవయ్యో, ఎరుగునయ్యో, నీకోసమయ్యా. అది నా దేవుడు తన్ను ప్రేమించే వారి కోసము గొప్ప ధనాన్ని ఇచ్చాడు. 112వ కీర్తన 3, 4, 2, 3 చదువుదాం, టైం అయిపోయింది. 112వ కీర్తన. కలిమియు సంపదయు ఎవరింట్లో ఉంటుందంట? డబ్బు ఆస్తి అంటే మీ ఇంట్లో ఉండును. నమ్ముతావమ్మా? అందరూ చూడసారి. అక్క నన్ను చూడండి, అందరూ నన్ను చూడండి. నమ్ముతావు ఈ మాట అని అన్నాడు. ఆస్తియు సంపదయు మీ ఇంట్లో ఉండదట. ఎవరింట్లో? యేసు ప్రభుని ఎవరు నమ్ముకుంటే వారింట్లో కాదు ఉంటుందట. మీరు నమ్మారు కాబట్టి యేసు ప్రభు నమ్ముకుంటే కలిమియు సంపదయు మీ ఇంట్లో ఉండును గాక. కలిమియు సంపదయు మీ ఇంట్లో ఉండును గాక. ఆస్తికర్తగా నువ్వు ఉండువు గాక. ఎవరి కోసం అంటే, యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే, నిజంగా యేసయ్యతో ఉంటే నా దేవుడు నీకు అన్ని సమృద్ధిగా ఇచ్చునుగాక. పంట వేశారు మీరు. దేవుడయ్యా ప్రార్థన చేస్తున్నాం గుళ్ళో, ఉపవాస ప్రార్థనలో. నా దేవుడు ఒక వాగ్దానం వచ్చాడు నాకు. అయ్యా వర్షం వస్తుందయ్యా, మొబ్బట్టింది, వర్షం పోద్దే, పంట పోద్దేమోనయ్యా. సంఘమంతా ప్రార్థన చేస్తారు, మంచి వర్ష వాతావరణం కావాలయ్యా, అందరూ బాగుండాలయ్యా, మంచి పంట వేసుకోవాలయ్యా, బాగుండాలి ప్రార్థన చేశావు. మొన్న ఉపవాస ప్రార్థన అందరూ ప్రార్థన బాగా చేసావు. ప్రార్థన ఆ దేవుడు వాగ్దానం చేస్తా. ఆదికాండం 27:28 వాగ్దానం ఇచ్చాడు ఆ దేవుడు నాకు. ఆదికాండం 27:28 టైం అయిపోయింది. ఆకాశము, మళ్ళీ చదువు. ఆకాశపు మంచును, ఆకాశ మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును. హల్లెలూయా. ఏమిస్తా అంట? ఆకాశాన్ని మంచు పంట పండటానికి, రెండో పంట కోసం. రెండోది భూమి సారం. నీ భూమి సారం చేస్తున్నాను నేను. నష్టం చేయట్లా, లాస్ చేయను నేను, నష్టం చేయను నేను, నష్టపరచను. భూమికి మంచుకి
ఆజ్ఞాపించి మంచి ద్రాక్ష ధాన్యాన్ని నీకు ఇస్తున్నాను నేను అని నా దేవుడు అందరి పంటలు దీవించాడయ్యా. అందరి పంటల్ని దీవించాడు. అందరు దీవించబడాల్సిందే. మనం బాగుండాలి. కష్టపడ్డారు, మీరు పని చేశారు, మీరు 24 గంటలు పొలాల్లో ఉండారు, కష్టపడ్డారు, పని చేశారు. మీ పొలాలు బాగా పండాలి, దీవెనకరంగా ఉండాలి, మంచి లాభాన్ని పండుకోవాలి. ఎవరిచ్చారంటే నేను నీకు మంచునిచ్చాను, నేను నీ పొలాన్ని సారవంత భూమిగా చేశాను, నీకు ద్రాక్షారని ధాన్యాన్ని నీకు ఇచ్చాను, నేను తినండి, బాగుండండి, సంతోషించండి. ప్రార్థన టైం అయిపోయింది. తండ్రి నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడైన దేవానికి స్తుతి స్తోత్రం. ఉదయకాల ప్రభువా నీ బిడ్డలతో మాట్లాడే తండ్రి, ఈ వాక్యంలో సారాంశాన్ని గ్రహించుకొని నీ బిడ్డలు నీలో బలపడటానికి సహాయం చేయండి. నా సంఘాన్ని దీవించయ్యా, ప్రతి కుటుంబాన్ని దీవించే. నువ్వు రహస్యంగా దాచిన ప్రతి ధనము, ప్రతి ఆస్తులు ప్రభువా నీ బిడ్డలు కలుగు చేయ్యా. దీవించండి ప్రతి కుటుంబాన్ని. యేసు ప్రభులో మునుపటి కంటే అధికంగా దీవించండి అయ్యా. ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా, బలపరచమని యేసు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.